ఇరాన్ దేశంలో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం వాటిని అణగదొక్కడానికి కూడా ట్రై చేస్తోంది. ఇదే టైంలో ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు స్టార్ట్ అయ్యాయి. అయితే ఇరాన్ వైపు అమెరికా యుద్ధ నౌకలు వస్తున్నాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఏ క్షణంలో అయినా దాడి జరగచ్చన్న భయంతో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమెనీ బంకర్‌లోకెళ్ళినట్లు చాలా కథనాలు చెప్తున్నాయన్నమాట. ఇక్కడ ఇరాన్‌లో జరుగుతున్న నిరసనలను అక్కడ ప్రభుత్వం తీవ్రంగా అణిచివేస్తోంది. ఈ క్రమంలో ఇరాన్‌లో జరుగుతున్న నిరసనలకు అమెరికా బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తోంది. దీంతో ఇరాన్, అమెరికా మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ పైన అమెరికా ఏ క్షణమైనా దాడి చేయొచ్చన్న భయంతో అక్కడ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమెనీ బంకర్‌లో దాక్కున్నట్టు కథనాలు వస్తున్నాయన్నమాట. మనందరికీ తెలుసు ఇరాన్‌లో విపరీతమైన ఎకనామిక్ టర్మాయిల్, ఇరాన్ పైన ఆంక్షలతో ఇరాన్‌లో అక్కడ ప్రజలకి కనీస అవసరాలు కూడా తీరలేని పరిస్థితి అన్నమాట. అక్కడ కరెన్సీ వాల్యూ ఆల్మోస్ట్ జీరో అయిపోయింది. అంతేకాదు అక్కడ ప్రజలు బేసిక్ నీడ్స్ కొనుక్కోవాలన్నా బస్తాల కొద్దీ కరెన్సీ తీసుకెళ్లాల్సిన పరిస్థితి అన్నమాట. అక్కడ పరిస్థితులు ఆర్థికంగా కష్టాలు, దాంతో పాటు ఇరాన్‌లో రిజిడ్ లాస్ వీటితో ప్రజలు విసిగిపోయి ఉన్నారనమాట. దాంతో మాకు ప్రభుత్వం వద్దు, ఈ ప్రభుత్వం వద్దు, ప్రభుత్వం మారాలి అని చెప్తున్నారనమాట. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టిగా హెచ్చరిక చేశాడు. అమెరికన్ యుద్ధ నౌకలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా యుద్ధ నౌకల సమూహం మిడిల్ ఈస్ట్ వైపు వెళ్తోందని చెప్పి అమెరికన్ అధ్యక్షుడు ప్రకటించారనమాట. ఇరాన్ పైన చర్య తీసుకోవాలని తాము నిర్ణయించుకుంటే వెంటనే దాడులు చేసే విధంగా అమెరికా సన్నద్ధమవుతుందని కూడా అర్థమవుతుంది. ఈ విషయాన్ని అమెరికా నావికా దళాధికారులు కూడా ధృవీకరించారు. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ అబ్రహాం లింకన్, అదేవిధంగా అనేక గైడెడ్ క్షిపణులు ఇవన్నీ కూడా హిందూ మహాసముద్రంలో మోహరిస్తున్నాయని చెప్పి, అదేవిధంగా ఇరాన్‌కి థ్రెట్ చేయడానికే అమెరికా ఇలా వ్యవహరిస్తుందని చెప్పి కూడా అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారనమాట. అయితే ఇరాన్ మాత్రం అమెరికాకి గట్టి కౌంటర్ ఇస్తుంది. అమెరికా ఏం చేసినా భయపడబోమని చెప్తోందనమాట. అయితే ఇరాన్‌లో ఆర్థిక సంక్షోభం, ఇరాన్ కరెన్సీ రియాల్ పతనం కారణంగా ఇరాన్‌లో విపరీతమైన నిరసనలు జరుగుతున్నాయి. ఇక్కడ హింస కూడా స్టార్ట్ అయిందనమాట. అమెరికాకు చెందిన హ్యూమన్ రైట్స్ సంస్థలు, అనేక సంస్థల ప్రకారం దాదాపు 5,000 మంది మరణించారంట ప్రభుత్వ అణచివేతతో ఇరాన్‌లో. దాంతో పాటు చాలా మంది నిరసనకారులు, ముఖ్యంగా చిన్నారులు కూడా మరణించారని తెలుస్తోంది. అయితే ఇరాన్ మాత్రం అఫీషియల్‌గా అసలు ఏం జరిగిందని చెప్పట్లేదు కానీ మొత్తానికి మాత్రం ఇరాన్‌లో అనిశ్చితి అతలాకుతలం అవుతుందని అర్థమవుతోంది.